పెసరపప్పు మసాలా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉడకబెట్టిన చిలగడ దుంపలు 3, బంగాళదుంపలు 2, పెరుగు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/4 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పప్పుల ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మైగడ 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో చిలకడ దుంపల్ని బంగాళదుంపలను వేసేసి ఉడికించుకుంటాం. అవి ఉడికేలోపు నానపెట్టుకున్న పెసరపప్పుని చిన్న మిక్సీ జార్లో వేసేసి పప్పు రుబ్బుకుంటాం మెత్తగా. అట్లా అందులో కొద్దిగా నలిగిన తర్వాత గట్టి పెరుగు వేసేసి దాన్ని మెత్తగా రుబ్బి ఆ పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో బొంబాయి రవ్వ, వంట సోడా, నిమ్మరసం, తేనె ఇవన్నీ ఆ పిండిలో కలిపేస్తాం. ఇడ్లీకి మసాలా సిద్ధం చేస్తున్నాం. చిన్న నాన్ స్టిక్ ప్యాన్లో మేగడ వేసేసి అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము ఇవన్నీ వేసేసి మూత పెట్టి మేగడలో మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉడకబెట్టిన బంగాళదుంపలను చిదిమేసి దాన్ని, అట్లాగే చిలకడ దుంపలు కూడా ఉడకపెట్టేసి చిదిమేసిన ఆ చిదిమని ఈ మసాలాల్లో వేసేసి అట్లా మసాలా కలవనివ్వాలి. 4-5 నిమిషాలు అట్లా వేడెక్కిన తర్వాత అందులో వేరుశనగపప్పుల ముక్కా చెక్క వేసేసి ఇక మసాలా సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక ఇడ్లీకి చిన్న సైజు కప్పులు తీసుకుని అందులో మేగడ రాసేసి పెసరపప్పుతో చేసిన ఇడ్లీ పిండిని అందులో కొద్దిగా అడుగున వేసేసి బేసిలాగా ఇడ్లీ పిండి ఉంటుంది. మధ్యలో స్టఫింగ్ వల్ల ఇడ్లీకి ఆ మసాలాని, బంగాళదుంప చిలకడదుంప చేసిన మసాలాని అట్లా పెట్టేస్తాం. దానిపైన కవర్ చేయడానికి మళ్ళా పెసరపిండి అట్లా వేసేసి కొంచెం వెల్తిగా ఉంచుకోవాలి. ఉడికేసరికి పైకి పొంగుతుంది కాబట్టి పైన జీలకర్ర గార్నిష్ చేసేస్తాం, పైన కొత్తిమీర కూడా. వీటిని ఇడ్లీ వలె ఆవిరిలోనే కప్పులు పెట్టేసి ఉడికించుకోవటం. చక్కగా పెసరపప్పు మసాలా ఇడ్లీ ఉడికింది. వాటిని అట్లా తిరగేస్తే చాలు, మేకడ రాసాం కాబట్టి కప్పులోంచి ఈజీగా జారొచ్చేస్తాయి. పెసరపప్పు హై ప్రోటీన్, 25% ప్రోటీన్ ఉంటుంది కదా. మామూలుగా చప్పగా లేకుండా కమ్మటి రుచితో ఉండే మసాలా పెసరపప్పుతో చేసిన ఇడ్లీ సిద్ధమైంది.